ఎల్పీజీ గ్యాస్ 45 డేస్ డెలివరీ. అవును, మీరు విన్నది కరెక్టే. మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఫోన్ తీసి ఐవీఆర్ఎస్లోనో యాప్లోనో బుక్ చేస్తే మహా అయితే రెండో రోజు మూడో రోజు సిలిండర్ ఇంటికి వచ్చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బట్ అందరికీ కాదు. ఈ 45 డేస్ రూల్ ఏంటి, ఇది ఎవరెవరికి అప్లై ఇద్దో కూడా చెప్తాను. అసలు మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర పబ్లిక్ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక పక్కేమో సిలిండర్ రేట్స్ ఏమో 5,000 రూపీస్ దాటిపోవడానికి కారణం ఏంటి కమర్షియల్ వాటికి? ఇవన్నీ తెలియాలంటే అసలు మనకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో డీప్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఫేస్ చేస్తున్న ఈ భయంకరమైన ఎల్పీజీ క్రైసిస్కి వెనకున్న అసలు రీజన్ అందరికీ తెలిసిందే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. వెస్ట్ ఏషియాలో ఇరాన్కి, యూఎస్ఏకి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల హార్ముజ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే లెక్క తెలుసుకోవాలి. అప్పుడు ఈ క్రైసిస్ ఎందుకు వచ్చిందో అర్థమైంది. మన ఇండియాకి కావాల్సిన గ్యాస్లో మనకి కేవలం 40% మాత్రమే మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మిగిలిన 60% గ్యాస్ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఈ 60%లో 90% గ్యాస్ కేవలం ఈ 60%లో 90%, అంటే దాదాపు 54%. అందులోనూ ఈ 60%లో ఏకంగా 90% గ్యాస్ కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రూట్ నుంచి ఇండియాకి రావాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో వాడే మొత్తం గ్యాస్లో దాదాపు 54-55% సప్లై సడన్గా ఆగిపోయింది. అండ్ మన కంట్రీలో ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి? 33 crores డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఉజ్వల యోజన లాంటి స్కీమ్స్ వల్ల ఈ గ్యాస్ వాడకం 120% పెరిగింది. ఇక్కడ డిమాండ్ పీక్స్లో ఉంది, సప్లై ఏమో సగానికి పడిపోయింది. ఈ గ్యాప్ వల్లే ఇప్పుడు దేశం అంతా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే, మనం రోజు చూసే హోటల్స్ కానీ, రోడ్ సైడ్ టిఫిన్ బండ్స్ కానీ, స్టూడెంట్స్ తినే మెస్సులు కానీ అన్నీ మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చూసుకుంటే లైక్ జేఎన్యూ క్యాంపస్లో క్యాంటీన్ ఓనర్ స్నాక్స్ చేయడం ఆపేశారు. కేవలం టీ మాత్రం అమ్ముతామని బోర్డులు పెట్టారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫేమస్ అయిన మటన్ దోశ ఇలాంటి ఐటమ్స్ మెనూ నుంచి ఎత్తేసారు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్కి ఫిక్స్డ్ రేట్స్కి ఫుడ్ ఇవ్వాలి. గ్యాస్ దొరక్క బయట ఎక్కువ రేట్ పెట్టుకుని తక్కువ రేట్కి ఫుడ్ ఇవ్వలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇంకా పూణే లాంటి సిటీస్లో అయితే పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ చదువుకునే స్టూడెంట్స్ అంతా చిన్న చిన్న మెస్సుల మీద ఆధారపడతారు. గ్యాస్ దొరక్క ఈ మెస్ ఓనర్స్ మళ్ళీ మంత్లీ ఫీజు పెంచేయడంతో ఆ ఖర్చు భరించలేక చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒకే క్యారేజ్ని, అంటే ఒక సింగిల్ టిఫిన్ని షేర్ చేసుకొని కడుపు నింపుకుంటున్నారు. అండ్ బెంగళూరు లాంటి ఐటీ సిటీలో పరిస్థితి ఇంకోలా ఉంది. ఆటో రిక్షా నడిపే డ్రైవర్స్కి ఆటో ఎల్పీజీ గ్యాస్ కేవలం 2 డేస్లో లీటర్కి 10 రూపాయలు పెరిగింది. దీనివల్ల వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా మొత్తం గ్యాస్ కొట్టించడానికి చాలా వరకు తగ్గుతుంది. ఇక ముంబైలో అయితే సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఆఫీసులకు సెలవు పెట్టి వాళ్ళ గ్యాస్ ఏజెన్సీస్ ముందు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. నెల క్రితం బుక్ చేసినా ఇంకా డెలివరీ అవ్వని పరిస్థితి చాలా చోట్ల ఉంది. ముంబై కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ కొరత ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా బ్లాక్ మార్కెట్ దందా కూడా మొదలైద్ది కదా. రెస్టారెంట్ నడపాలంటే కనీసం 2-3 కమర్షియల్ సిలిండర్లు పడతాయి, అది కూడా రోజుకే. ఆయిల్ కంపెనీస్ కమర్షియల్ సిలిండర్స్ వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 25 డేస్కి పెంచేయడంతో హోటల్ ఓనర్స్కి పిచ్చెక్కిపోతుంది. గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే స్టాక్ లేదంటున్నారు. దీనివల్ల మొన్నటి వరకు 1,600 ఉన్న కమర్షియల్ సిలిండర్ రేట్ ఇప్పుడు కోల్కతా లాంటి చోట్ల ఏకంగా 4,500 నుంచి 5,000 రూపాయలు వెళ్ళిపోయింది. అహ్మదాబాద్లో 2,500 నుంచి 4,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారంట. అంత రేట్ పెట్టినా కూడా స్టాక్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. దీనివల్ల చాలా వరకు హోటల్స్ మళ్ళీ పాతకాలం నాటి పద్ధతులు వెళ్ళిపోయాయి. రాజస్థాన్లో అజ్మీర్లో, అలాగే మహారాష్ట్ర, పంజాబ్లో చాలా హోటల్స్లో ఇప్పుడు బొగ్గు ఇంకా కట్టెల పొయ్యిల మీద వంటలు చేయడం స్టార్ట్ చేశారు. ఆఖరికి బొగ్గు రేట్ కూడా కిలో 30 రూపాయల నుంచి 35 రూపాయలు, కట్టెల రేటు కూడా 8 రూపాయల నుంచి 10 రూపాయలకి పెరిగిపోయింది. అండ్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI హోటల్స్కి ఒక అడ్వైజరీ ఇచ్చింది. దయచేసి మెనూస్ కట్ చేయండి, గ్యాస్ వాడకం తగ్గించండి, ఇండక్షన్ స్టవ్లు వాడండి అని చెప్తుంది. కానీ అంత పెద్ద హోటల్స్లో ఇండక్షన్ వాడాలంటే కరెంట్ లోడు సరిపోదు. కొత్త కనెక్షన్స్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మన ఏపీలో కూడా పబ్లిక్ భయం పీక్స్లోకి వెళ్ళిపోయింది. విజయవాడ లాంటి సిటీస్లో జనం డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి డీలర్స్తో పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పిన లెక్క ప్రకారం రోజుకి 250 బుకింగ్స్ వచ్చే చోట ఇప్పుడు ఏకంగా 380 to 400 బుకింగ్స్ వస్తున్నాయంట. అసలు జనం ఇంతలో ఎందుకు కంగారు పడుతున్నారంటే దానికి మెయిన్ రీజన్ IVRS సాఫ్ట్వేర్. మీరు ఫోన్ చేసి బుక్ చేద్దామంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏమో డౌన్ అని చూపిస్తుంది, బుకింగ్ తీసుకోవట్లా. దీనివల్ల జనం నిజంగానే గ్యాస్ అయిపోయిందేమో అని ప్యానిక్ అవుతున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ భయాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తెచ్చింది. ఒక సిలిండర్కి ఇంకో సిలిండర్కి బుకింగ్ మధ్య గ్యాప్ని రూరల్ ఏరియాస్లో ఏకంగా 45 డేస్కి పెంచింది. అదే టౌన్స్లో, సిటీస్లో అయితే గ్యాప్ని 25 డేస్కి పెంచింది. అంటే మీరు సిలిండర్ తీసుకున్న 25 డేస్ వరకు సాఫ్ట్వేర్ మీ బుకింగ్ని అసలు యాక్సెప్ట్ చేయదు. పబ్లిక్ ఈ విషయం తెలియక వాళ్ళు కంగారు పడి ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం చాలా క్లియర్గా ఒక డేటా రిలీజ్ చేసింది. మన ఏపీలో గురువారం నాటికి 17,962 మెట్రిక్ టన్స్ ఎల్పీజీ స్టాక్ అవైలబుల్గా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న 161 lakhs కనెక్షన్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ప్యానిక్ బుకింగ్ చెయ్యొద్దు అని చెప్తున్నారు. నార్మల్గా బుక్ చేసిన 2.5 డేస్లోనే డెలివరీ ఇస్తామని అష్యూరెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు,
రీసెంట్గా పెరిగిన 60 రూపీస్తో కలుపుకొని ఏపీ డొమెస్టిక్ సిలిండర్ కాస్ట్ 935 రూపీస్కి వెళ్ళింది. 3.2 స్కీమ్ కింద ఇచ్చే సబ్సిడీ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పింది. అయితే ఇళ్లకు కూడా సరిపడా గ్యాస్ ఇవ్వడానికి ఏపీ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఇస్తుంది. ఇండస్ట్రీస్కి వెళ్ళే గ్యాస్లో కటింగ్ చేసి మామూలుగా ఇండస్ట్రీస్కి యావరేజ్ వాడకంలో 80% మాత్రమే ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ప్లాంట్స్కి 70%, రిఫైనరీస్కి అయితే ఏకంగా 35% కట్ చేసి మిగిలిన గ్యాస్ని మొత్తం డొమెస్టిక్ యూజర్స్కి అంటే సామాన్యుల ఇళ్లకే పంపిస్తున్నారు. అండ్ పైపుల ద్వారా వచ్చే పీఎన్జీ అండ్ ఆటోలకు పడే సిఎన్జీల్లో ఎలాంటి కోత లేదని క్లారిటీ ఇచ్చారు. చూస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేషనల్ మీడియాలో వచ్చిన ప్రతి న్యూస్ అనాలిసిస్ని ఐడెంటిఫై చేసి అందులో ఉన్న ప్రతి చిన్న డేటాని డీకోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ రేంజ్ రీసెర్చ్ చేయడం వెనక మా టీం పడిన కష్టం చాలా ఉంది. మా ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలి కదా. ఇక మ్యాటర్లోకి వస్తే దేశవ్యాప్తంగా వస్తున్న ఈ రూమర్స్ భయాలు చూసి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ఎన్ఎక్స్టీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతా ప్రజలు ఎవరు ప్యానిక్ అవ్వకండి, వెస్ట్ ఏషియా వార్ వల్ల గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అపోజిషన్ పార్టీస్ కావాలనే ప్రజల్లో లేనిపోని భయాలు క్రియేట్ చేస్తానని చెప్పారు. అండ్ ప్రపంచ దేశాల లీడర్స్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, సప్లై చైన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా యుక్రెయిన్ వార్ టైంలో ఎలాగైతే ప్రజల మీద భారం పడకుండా చూసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే సామాన్యుడి మీద, రైతుల మీద యుద్ధం ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటామని మోదీ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు. అండ్ కేంద్ర పెట్రోలియం శాఖ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని యూజ్ చేసి చాలా స్ట్రిక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఆయిల్ రిఫైనరీస్ అన్నీ మిగిలిన పెట్రోకెమికల్స్ని పక్కన పెట్టి కేవలం ఎల్పీజీ ప్రొడక్షన్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని ఆర్డర్ చేశారు. దీనివల్ల లోకల్ ప్రొడక్షన్ 28% పెరిగింది. ఇది గుడ్ న్యూసే మనకి. అలాగే హోటల్స్ లాంటి కమర్షియల్ యూజర్స్కి అసలు గ్యాస్ ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డును పడతారు కాబట్టి వాళ్ళకి యావరేజ్గా నెలకి ఇవ్వాల్సిన గ్యాస్లో కనీసం 20% పక్కాగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీనికోసం ఆయిల్ కంపెనీ స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ 20% కోటాని పంచుతాయి. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ డిసిషన్ ఏంటంటే ఈ ఒక్క నెల పాటు హోటల్స్, రెస్టారెంట్స్ నిరభ్యంతరంగా కిరోసిన్ కానీ, బొగ్గుని కానీ, బయోమాస్ లాంటివి వాడుకోవచ్చని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. అందుకే ఎమర్జెన్సీ కింద రాష్ట్రాల్లో 48,000 కిలోలీటర్స్ కిరోసిన్ని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇదంతా చూస్తుంటే మీకు ఒకటి అర్థం ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని ప్లాన్స్ చేసినా, ఎమర్జెన్సీ స్టాక్స్ తీసినా ఈ సిచ్యువేషన్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అసలు మనకి కష్టాలన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఆ హార్మోజే, అక్కడ జరుగుతున్న వారే. పక్కింటోడు గ్యాస్ ఇస్తాడని మనం అంటే ఆపుకోలేం కదా. మనం ఆయుధాల దగ్గర నుంచి ఆయిల్ దాకా వేరే వాళ్ళ మీద ఆధారపడడం వల్లే ఈరోజు ఈ తిప్పలు పడుతున్నాం. మరి ఈ గ్యాస్ కష్టాలకి, మన భయాలకి కారణమైన అసలు యుద్ధం గ్రౌండ్లో జరుగుతుంది. టెహరాన్ అండ్ ఇజ్రాయెల్ వరకు సీన్ ఎలా మారిపోయింది? అసలు ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమీనీ ఏమంటున్నారు? అసలు అంటే కోమాలో ఉన్నారన్నారు ఇరాన్ స్టేట్ మీడియా రిలీజ్ చేస్తుంది. బట్ దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడలేం. అండ్ ట్రంప్ ఇచ్చిన మోస్ట్ రీసెంట్ మాస్ వార్నింగ్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే మన ట్రంప్ డీజేటీ ఇచ్చిన ఒక భయంకరమైన వార్నింగ్ గురించి. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ట్రంప్ స్టాండ్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఈరోజు మార్నింగ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఒక పోస్ట్ పెట్టారు. ఈరోజు ఆ పిచ్చి వెధవలకి ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ ఇరాన్ లీడర్లను ఉద్దేశించి చాలా డైరెక్ట్గా చాలా మాస్ ర్యాగింగే చేశారు. ఇరాన్ నేవీ పని అయిపోయింది, సేమ్ డైలాగ్స్ అయ్యే చెప్పారు. ఎయిర్ ఫోర్స్ లేదు, మిసైల్స్, డ్రోన్స్ అన్నీ నాశనం అయిపోయాయి, వాళ్ళ లీడర్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తున్నాం అండ్ 47 ఏళ్లుగా ప్రపంచాన్ని భయపెట్టారు వాళ్ళు. ఇప్పుడు 47వ అమెరికన్ ప్రెసిడెంట్గా వాళ్ళని అంతం చేయడం నాకు దక్కిన గౌరవం అని ఓపెన్గా అనౌన్స్ చేసుకుంటున్నారు. ఆయన ఇంత ఓపెన్గా, ఇంత వైలెంట్గా స్టేట్మెంట్ ఇచ్చాడంటే గ్రౌండ్లో ఆపరేషన్స్ ఏ రేంజ్లో జరుగుతున్నాయో కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఇదే టైంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇరాన్ ఇకపై పాత ఇరాన్ కాదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ స్పీచ్లో ఆయన ఒక మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్ బయట పెట్టారు. అదేంటంటే ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ని, బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రాజెక్ట్స్ని ఎవరికీ దొరకకుండా భూమి లోపలికి అంటే డీప్ అండర్ గ్రౌండ్ బంకర్స్ లోపలికి పంపించడానికి ప్లాన్ వేశారంట. ఒకవేళ ఆ ప్లాన్ కనుక సక్సెస్ అయ్యి ఆ ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ మిసైల్ కూడా వాటిని ధ్వంసం చేయలేకపోయేది. కానీ కరెక్ట్గా ఆ టైం చూసి యుఎస్ఏ, ఇజ్రాయెల్ చేసిన ఈ అటాక్స్ వల్ల ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్కి బ్రేక్ పడింది. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ బయటే ఉండిపోయాయి. దీనివల్ల ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం చాలా ఈజీ అయిపోయిందని నెతన్యాహు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో రాబోయే డేస్లో తెలుస్తుంది. అండ్ ఇదే స్పీచ్లో నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తఫా ఖమీనీ మీద ఒక రేంజ్లో సెటైర్లు కూడా వేశారు. తండ్రి చనిపోయిన తర్వాత పవర్లోకి వచ్చిన ఈ మోస్తఫా అప్పటి నుంచి బయటికి రాకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కొని టీవీ యాంకర్స్ ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నాడు. దీని మీద నెతన్యాహు మాట్లాడుతా, వాడు ఒక రెవల్యూషనరీ గార్డ్స్ చేతిలో ఉన్న కీలుబొమ్మ, వాడికి నేను ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేను, ఇండైరెక్ట్గా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని పబ్లిక్గా బెదిరించారు. అయితే మోస్తఫా ఖమీనీ ఎందుకు బయటకు రావట్లేదు? ఆయనకు సెక్యూరిటీ ఎవరిస్తున్నారు? ఇక్కడే సీన్లోకి ఒక భయంకరమైన ఫోర్స్ ఎంటర్ అయింది. దాని పేరు నోపు.
వీళ్ళేంటంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని ముఖానికి మాస్కులు పెట్టి కట్టుకొని ఉంటారు. అందుకే వీళ్ళని బ్లాక్ క్లాడ్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు మామూలు ఆర్మీ కూడా కాదు. ఈ బందీల విముక్తి యాక్టివిటీస్కి వ్యతిరేకంగా చేసే ఆపరేషన్స్లో వీళ్ళు స్పెషలిస్ట్. అసలు కనికరం అనేది ఉండదంట. అతి క్రూరమైన ఫోర్స్ అంట వాళ్ళది. ఇప్పుడు ఈ నోబో ఫోర్సే మోస్తబా కమేనీ చుట్టూ ఒక ఐరన్ వాల్లా కాపాడుతుంది అని చెప్తున్నారు. దేశంలో ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో భయపడి ఈ పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్న ఈవెన్ ప్రిజన్ లాంటి జైలు దగ్గర కూడా ఈ నోబో ఫోర్సెస్ వందల సంఖ్యలో ఉన్నారంట. అంటే ఒక పక్క ఎనిమీ కంట్రీస్ దాడి, ఇంకో పక్క లోపల ప్రజల తిరుగుబాటు, ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఇరాన్ చాలా కష్టపడుతుంది. ఇన్ని జరుగుతున్నా సరే మోస్తబా కమేనీ మాత్రం కూడా అసలేం తగ్గట్లా. అంటే ఆయన తన ఫస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా గల్ఫ్ కంట్రీస్కి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు కూడా ఆయనేమీ వీడియోలో కనబడేమీ వార్నింగ్ ఇవ్వలేదు. టీవీ ద్వారా స్టేట్మెంటే బయటకు వచ్చింది. కోమాలో ఉన్నారా లేదా అసలు ఐఆర్జీసీ ఆడుతున్న నాటకం అనేది మనకు తెలియదు. సరే, బయటకు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మీ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లన్నింటినీ వెంటనే మూయండి, లేదంటే ఆ బేస్ల మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం. మా శత్రువులకు మీరు ఆశ్రయం ఇస్తే మీరు కూడా మాకు శత్రువులే. మాకు జరిగిన నష్టానికి యూఎస్ఏ, ఇజ్రాయెల్ ఆస్తుల్ని ధ్వంసం చేసి తీరతాం. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తెరిచే ప్రసక్తే లేదు అని ఒక స్ట్రాంగ్ అల్టిమేటం రిలీజ్ అయ్యింది. అండ్ ఈ వార్నింగ్ వచ్చిన వెంటనే గ్రౌండ్లో దాడులు కూడా ఒక రేంజ్లో పెరిగిపోయాయి. ఈరోజు మార్నింగ్ టెహ్రాన్పై యూఎస్ఏ, ఇజ్రాయెల్ దళాలు మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఆకాశం మొత్తం బ్లాక్ స్మోక్. ఇటు ఇరాన్ కూడా సైలెంట్గా ఏమీ లేదు. ఏకంగా 50 డ్రోన్స్ను ఒకేసారి సౌదీ అరేబియా మీద వదిలింది. సౌదీ ఫోర్సెస్ వాటిని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసిన ఆ ఇంపాక్ట్కి బహ్రెయిన్లో కూడా అలారం స్మోక్ అయ్యి ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ మంటలు వచ్చాయి. యూఏఈ అయితే ఒక్కరోజే 10 బ్యాలిస్టిక్ మిసైల్స్ని, 26 డ్రోన్స్ని అడ్డుకుంది. అండ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి యూఏఈ ఏకంగా 1500 పైగా డ్రోన్స్ను కూల్చింది. అంటే ఇరాన్ ఏ రేంజ్లో గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేస్తుందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కేవలం డ్రోన్స్ అండ్ మిసైల్స్ మాత్రమే కాదు, యుద్ధంలో పక్క దేశాల వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇరాక్లో ఉన్న ఒక మిలిటరీ బేస్ మీద జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సోల్జర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంకో 6 ఫ్రెంచ్ సోల్జర్స్ గాయపడ్డారంట. ఇలా గల్ఫ్ మొత్తం ఒక అగ్ని పర్వతంలో రగులుతుంది. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లో మన ఇండియా ఒక డేంజరస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా రంగంలో దిగారు. గత 10 రోజుల్లో ఆయన ఏకంగా 9 దేశాల అధినేతలతో మాట్లాడారు, లీడర్స్తో. నిన్న రాత్రి సాక్షాత్తు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో మోడీ గారు ఫస్ట్ టైం డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడారంట. ఆయన ట్విట్టర్లో రిలీజ్ చేశారు ఆ స్టేట్మెంట్. అమాయకుల ప్రజల ప్రాణాలు పోవడం, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం పట్ల కన్సర్న్స్ వ్యక్తం చేశారు ఇరాన్ మీద. అండ్ అలాగే అక్కడున్న మా భారతీయుల భద్రత, అలాగే ఎనర్జీ సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం కూడా చాలా ముఖ్యం. చర్చల ద్వారానే శాంతి వస్తుంది అని చెప్పి మోదీ గారు ఇరాన్ ప్రెసిడెంట్కి చాలా క్లియర్గా చెప్పారంట. అండ్ మోదీ గారు ఎప్పుడైతే ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడారో మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో డిస్కషన్స్ జరిగాయి, 3 కాల్స్ వెళ్ళాయని మాట్లాడుకున్నాం కదా. వెంటనే మన మీడియాలో, సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్, మార్నింగ్ చెప్తానన్నానుగా ఒక ఫేక్ న్యూస్, అదే ఒక షిప్ అయితే ఆఫ్ చేసుకుని వచ్చింది, బట్ ఇంకా వేరే ఫేక్ న్యూసెస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. నేను మార్నింగ్ వీడియోలో అందుకే చెప్పాను దీని గురించి అసలుకి పర్మిషన్ ఇచ్చిందా లేదా అని ఈవినింగ్ మాట్లాడుతున్నాను. అది ఇదే, ఇరాన్ ఏమి ఇండియన్ షిప్స్కి ఏమి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. ఈ పుష్పక్ పరిమల్ అనే 2 ఇండియన్ ఆయిల్ ట్యాంకర్స్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్ళడానికి స్పెషల్ పర్మిషన్ వచ్చేసింది. మనకి ఇంకా గ్యాస్ కష్టాలు తీరిపోయాయి అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు చూసి సంబరపడిపోవడం ప్రీమెచ్యూర్ అని, ముందస్తు తొందరపాటు అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇటు ఇరాన్ కూడా ఈ న్యూస్ని ఖండించింది. ఎవరికి ఎలాంటి స్పెషల్ రూల్స్ లేవు, యూఎస్ఏ, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఏ కంట్రీ షిప్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పింది. అండ్ ఇంత జరుగుతున్న తర్వాత మన ఇండియాకు ఒక పెద్ద కనువిప్పు అయితే కలగాలి. ఫేమస్ ఎక్స్పర్ట్స్ శిశిర్ గుప్తా గారు చేసిన అనాలిసిస్ ప్రతి ఒక్క ఇండియన్ ఆలోచించాల్సిన విషయం. మనం ఇప్పటికీ గాంధీ గారి అహింసావాదం నమ్ముతాం, కానీ కరెంట్ వరల్డ్ ఆర్డర్లో డిప్లొమసీకి, శాంతికి అసలుకి విలువే లేదు. ఇక్కడ నడుస్తున్న ఒకే ఒక్క రూల్, మైట్ ఈజ్ రైట్, అంటే బలం ఉన్నోడితే రాజ్యం. రష్యా యుక్రెయిన్ని అలాగే కొడుతుంది, చైనా తైవాన్ని అలాగే బెదిరిస్తుంది, ఇప్పుడు యూఎస్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ని అలాగే తొక్కుతుంది. మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ, 4వ అతిపెద్ద మిలిటరీ పవర్ ఉందని గొప్పలు చెప్పుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి? ఎనర్జీ విషయంలో మనం ఇప్పటికీ చాలా డేంజరస్, వల్నరబుల్ స్టేట్లో ఉన్నాం. యూఎస్ఏకి, రష్యాకి వాళ్ళకి కావాల్సిన ఆయిల్ వాళ్ళ దగ్గరే ఉంది. చైనా ఏమో ముందే తెలివిగా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్, పైప్ లైన్స్ వేసుకుని సేఫ్ అయిపోయింది. కానీ మనం మాత్రం ఆయిల్కి, గ్యాస్కి, ఫెర్టిలైజర్స్కి వేరే కంట్రీస్ మీదే డిపెండ్ అవుతున్నాం. కొన్ని ఆయుధాల విషయంలో సొంతంగా బలంగా ఉన్నామంటే రష్యా ఇచ్చిన వెపన్స్ మీద ఆధారపడుతున్నాం. అంటే మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ ఒక టెక్నాలజీని డెవలప్ చేసి బయటకు తెచ్చేసరికి అది అవుట్డేటెడ్ అయిపోతుంది. అందుకే మన మిలిటరీ ఎప్పుడు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్ఏ వెపన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. మన బ్యూరోక్రసీలో ఉన్న సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ మధ్య కోఆర్డినేషన్ లేదు. ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేసే ఎన్విరాన్మెంట్ లేదు. ప్రధాని మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఆ ఇంప్లిమెంటేషన్ కనబడట్లేదు. యుద్ధం మనకు నేర్పుతున్న పెద్ద గుణపాఠం ఇదే, ఎవరి స్వార్థం వాళ్ళది. యూఎస్ఏ వాళ్ళ పగ తీర్చుకోవడానికి చూస్తుంది,
ఇరాన్ తన పవర్ చూపించుకోవడానికి గ్యాస్ ఆపేస్తుంది. ఈ గ్లోబల్ వార్లో ఎవరికి ఇండియాకి గ్యాస్ వస్తుందా, ఇండియా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే పట్టింపు అస్సలు లేదు. ఇకనైనా మనమే మేల్కొని అన్ని రంగాల్లో సెల్ఫ్ రిలయన్స్ సాధించకపోతే ఇలా ప్రతిసారి వేరే కంట్రీస్ తప్పులకి మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంతటి భయంకరమైన డ్యామేజ్ జరుగుతున్నా, మన దేశం తగలడిపోతున్నా, ఇరాన్ మాత్రం యుద్ధం ఆపడానికి వెనక్కి తగ్గకుండా ఒక 3 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ వింటే మీకు మతిపోద్ది. ఫస్ట్ వన్, ఇరాన్కున్న హక్కుల్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. రెండోది, యుద్ధం వల్ల వాళ్ళ దేశానికి జరిగిన నష్టానికి యుఎస్ఏ, ఇజ్రాయెల్ కలిసి నష్టపరిహారం చెల్లించాలి. మూడోది, భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు వాళ్ళ మీద దాడులు చేయమని ఇంటర్నేషనల్ గ్యారంటీ ఇవ్వాలి. ఈ 3 కండిషన్స్ ఒప్పుకుంటే మేము వెనక్కి తగ్గుతామని ఇరాన్ ప్రెసిడెంట్ తేల్చి చెప్పాడు. ఒకసారి మీరే ఆ లాజిక్గా ఆలోచించండి. ఇరాన్ని మ్యాప్లో లేకుండా చేయాలని చూస్తున్న ట్రంప్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాడా? ఇజ్రాయెల్ వాళ్ళు అసలు వాళ్ళ ఉనికే ఒప్పుకోరు, అలాంటిది గ్యారంటీ ఇస్తారా? అసలు జరిగే పనే కాదు ఇది. అంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే ఛాన్స్ అయితే అసలు కనిపించడంలా. అండ్ ఈ మొండి పట్టుదల మధ్యలో నలిగిపోతుంది మాత్రం సామాన్య ప్రజలే. మరి రాబోయే రోజుల్లో ఇంక ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందో, మన ఇండియాకి ఎన్ని షాకులు తగులుతాయో చూద్దాం. అసలు రేపు ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, దీని మీద కూడా అనాలిసిస్ చేయాలి. కుదిరితే నార్త్ కొరియా కిమ్ మీద కూడా ఒక వీడియో వస్తుంది, దాని మీద వర్క్ చేస్తున్నాను. అయిపోయింది. కుదిరితే స్క్రిప్ట్ కూడా ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేసి రేపు అది వీడియో పోస్ట్ అయ్యేలా చూద్దాం. అండ్ ఫైనల్గా ఒక మాట, మేము ఎన్నో గంటల పాటు కష్టపడి చేసిన ఈ డీప్ రీసెర్చ్ మీ నాలెడ్జ్కి, మీ లైఫ్కి కొంతైనా ఇన్ఫర్మేషన్ వాల్యూ యాడ్ చేసిందని మీరు నమ్ముతారు. ఒకవేళ నిజంగానే మా కాంటెంట్ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసి ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా లైఫ్లో కూడా వాల్యూ యాడ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి నలుగురు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరికి చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.